అమ్మగారికి రెండు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకటి మేమైతే, రెండవది మీరు ఆత్మీయ పిల్లలుగా వ్యవహరించారు. మరి దాని పట్ల కూడా ఎంతో సంతోషము. మరి అలాగే అమ్మగారు చెప్పినట్లు అక్షిత, నాకు మదర్స్ డే సెలబ్రేషన్ చాలా ఇష్టం మాట. కానీ ఇష్టంతో పాటు ఒక 1% సాడ్ ఉండేది. ఏంటంటే మరి అక్షిత ఎప్పుడు తల్లి అవుతుంది అని. నాకు ఎప్పుడు సెలబ్రేషన్ ఇష్టమే, కానీ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత థర్డ్ ఇయర్ నుంచి కొంచెం అనుకుంటూ ఉన్నప్పుడు మరి లాస్ట్ ఇయర్ మదర్స్ డేకి అక్షిత ప్రెగ్నెంట్గా ఉంది. కానీ దేవుడు ఈ సంవత్సరం తను కూడా పాపని తీసుకొచ్చి ఇక్కడ ఉండడం చాలా ఆనందకరము. మరి ఈరోజు నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఒక ఉమెన్ క్యారెక్టరే నాకు కూడా ఇచ్చాడు. దానికి ముందు మీరందరూ మీ బైబిల్ పట్టుకోండి. సబ్ ఆప్కా బైబిల్ పకడో. బైబిల్ పట్టుకుని ఒకసారి పైన ఒక 10 సార్లు దేవుడు మంచివాడు అని చెప్దామా? దేవుడు మంచివాడు, 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 దేవుడు మంచివాడు. నిజంగా నాకు వాక్యం చెప్పాలంటే ఈ 10 మాటలు చెప్పకపోతే నేను వాక్యం చెప్పలేను. ఎందుకంటానో నాకు కూడా తెలియదు, కానీ ఇట్ గివ్స్ మీ ఎమెన్స్ స్ట్రెంగ్త్. ఒక గొప్ప ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తుంటాడనమాట. మరి నిజంగా జీవితంలో కొన్ని జీవితాలు చూసినప్పుడు తల్లులు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటారు, కానీ మరుగైపోయి ఉంటూ ఉంటారు. అంటే దే ఆర్ అన్సంగ్ హీరోస్. చాలామంది తల్లుళ్ళు ఒక హీరోయిక్ ఫిగర్ అవ్వాలన్నా కూడా కొన్నిసార్లు బైబిల్లో కూడా కొంతమంది తల్లుల పాత్ర చాలా చిన్నదైపోతూ ఉంటుంది. దాంట్లో నుంచే వచ్చిన ఒక్క పాత్ర ఏంటంటే నిర్గమాకాండము 1:22. ఎవరైనా తీయగలరా? సో ఫెరో కమాండెడ్ ఆల్ as his people saying, every son who is born you shall cast into the river. అయితే ఫరో హెబ్రీయుల్లో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. ఫెరో ఒక ఆర్డర్ ఇస్తాడు, ప్రతి పిల్లల్ని, మగ పిల్లల్ని నైల్ నదుల్లో పడేసేయండి, వాళ్ళు చచ్చిపోవాలి, వాళ్ళు మరణించాలని ఒక శాసనముతో ఒక వ్యక్తి అదే టైంలో పుడతాడు. ఎవరండి? మోషే. ఏ పర్సన్ అయితే అసలు చచ్చిపోవాలో అదే టైంలో ఒక పర్సన్ పుడతాడు. ఆ పర్సను మోషే. మోషే తల్లి పేరు యోకెబేదు. యోకెబేదు జీవితంలో తన చాలా సంతోషమైన సమయము. తనకు ఆల్రెడీ 2 పిల్లలు పుట్టారు, శాసనం వచ్చింది. అప్పుడు ఒక్కటే ప్రార్థన చేస్తుంటుంది యోకెబేదు. మగపిల్లలందరూ ఫెరో చంపేమంటున్నాడు కాబట్టి నాకు కూతుర్ని ఇస్తే బాగుంటుంది దేవుడు అనుకుంటుందేమో. కానీ దేవుడు ఒక కొడుకు ఇస్తాడు, అహరోను. ఇంకొకరు ఎవరు? రెండో వాళ్ళు మిరియాము, మూడోది మోషే. అహరోను, మిరియాము, మోషే, ముగ్గురు. మోషే పుట్టినప్పుడు అసలు గందరగోళ పరిస్థితిలో పుట్టాడు. అసలు తన బ్రతకడమే సాధ్యం కాదు. ఎందుకంటే ఆ రోజు ఆ ప్రమయంలో అసలు మనుషులందరూ, పిల్లలందరూ చనిపోవాలి. కానీ దేవుడు అద్భుతంగా తల్లికి ధైర్యాన్ని ఇస్తాడు. యోకెబేదు ఒక ధైర్యమైన స్త్రీ. ఒక ఫెరో ఒక ఆర్డర్ ఇచ్చిన చాలామంది తల్లులు వెళ్ళి నైలు నదిలో వాళ్ళ పిల్లల్ని పడవేశారు. కొంతమంది పిల్లల్ని తీసుకుని దగ్గరుండి పడవేశారు, చంపేశారు. కానీ యోకెబేదు ఏమనుకుందంటే, నా బిడ్డని నేను రక్షించుకుంటాను, నా బిడ్డని నేను కాపాడుకుంటాను. ఒక మంచి విశ్వాసం కలిగిన స్త్రీ యోకెబేదు. ఇక్కడ చూసినట్లయితే 2:2 చదవడమ్మా. నిర్గమాకాండం 2వ అధ్యాయము. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట
చూచి వారి సుందరుడైన నుండి చూచి 3 నెలలు వానిని దాచెను. వాడిని దాచెను. ఎన్ని నెలలు దాచిందండి? 3 నెలలు సుందరుడుగా ఉన్నాడు, వీళ్ళు ఎలాగైనా రక్షించాలి అని 3 నెలలు దాచింది. చాలామంది అనుకుంటూ ఉంటారు, నీ పిల్లోడు ఇంకా బ్రతకడు, పెద్దవాడయ్యాడు, ఫెరో కళ్ళల్లో పడతాడు, ఈ సైన్యం కళ్ళల్లో పడతాడు, చనిపోవాలి, చచ్చిపోతాడు. కానీ కాపాడింది. తల్లి ప్రార్థన ఎప్పుడు వృధా కాదండి. తల్లి ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మీరు అనుకుంటారేమో తల్లి ఏడ్చిన ఏడుపు ఎప్పుడు వృధా కాదు. కానీ ఒక కష్టకాలం వచ్చేసింది తల్లికి. 3 నెలలు దాటిపోయింది. ఇంకా ఈ 3 నెలల తర్వాత నేను ఎలాగ దాచినా దాగడు. ఆ పిల్లవాడు నడుస్తుంటాడు, ఆ పిల్లవాడు కేకలు వేస్తుంటాడు, ఆ పిల్లవాడు బ్రతికున్నాడు, ఒక మగ పిల్లాడు ఇంటిలో ఉన్నాడు అని తెలిసిపోతుంది. ఎలాగ నేను కాపాడాలి? ఇంకా నేను కాపాడలేను, ఇంకా నేను కాపాడలేను. ఏ నదిలో నన్ను పడేయమన్నారో అదే నదిలో నేను ఒక బొట్ట చేసి 3 చదవనమ్మా, 2, 3 ఒక్క 3 చదువు. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని దాచి ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. చాలు, దూరముగా నిలిచి ఉండను. ఒక జమ్ము పెట్టి తీసుకుని ఏ పిల్లవాడినైతే 3 నెలలు రక్షించిందో, ఏ పిల్లవాడినైతే రక్షించిందో, కాపాడుకుందో, ఆ పిల్లవాడిని ఏం చేసిందంటే ఏ నదిలో ఫెరో పిల్లలను, మగ పిల్లలను పడవేసమన్నాడో అదే నదికి వదిలేసింది. ఎంత విశ్వాసమో తెలుసా? మనలో ఎంతమంది మన పిల్లలు చేయి వదిలేయగలమండి? వదలలేము. దేవుడు ఏమంటున్నాడు? వదలమంటున్నాడు అక్కడ. కానీ తల్లిదండ్రులకి పిల్లలు వదలడం చాలా కష్టము. నా జీవితంలో కూడా మరి నేను నా సొంత ఇంటి నుంచి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. 6 నెలలు నేను అమ్మగారితో బయటికి వెళ్ళి, నేను నా జీవితంలో ఎప్పుడు బయటికి వెళ్ళాలనుకున్నాను చెప్పాలంటే. అందరూ ఏమనుకుంటారంటే పక్కింటి వాళ్ళు, చర్చి వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళకి అసలు తెలియదు న్యూస్. నాకు ఎప్పుడు అమ్మగారు ఇంట్రడక్షన్ ఇస్తుంటే నాకు అదే గుర్తు వస్తుంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంత ఇంట్రడక్షన్ ఉండదు, బయటికి వెళ్ళిపోయాలి కాబట్టి ఇంట్రడక్షన్. మరి నేను వెళ్ళిపోయినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఫస్ట్ గొడవ అయిందేమో అనుకున్నారు. రెండో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈడే వెళ్ళిపోయాడు, గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకున్నారు. మూడో వాళ్ళు ఏమనుకున్నారంటే అక్షిత గొడవ పెట్టిందేమో అనుకున్నారు. కానీ నిజమేంటో తెలుసా? దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి నేను వెళ్ళాను. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కష్టమైన పని చెప్తాడు. యోకేబేదుకు కూడా దేవుడు ఏమని చెప్పాడంటే, నీ పిల్లవాడిని వదిలే, నేను సంరక్షించుకుంటాను. ఏ నదిలో ఒక పిల్లవాడు ఈత కొట్టలేడో, 3 నెలల పిల్లవాడు, ఏ ఫెరో మగ పిల్లలందరిని చంపేయాలన్నాడో అదే ఫెరో కుమార్తె నైలు నదిలోకి వెళ్ళినప్పుడు మోషే ఆ బొట్టలో ఆమె దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. ఏ నదిలో చచ్చిపోవాల్సిన వ్యక్తి అదే నది ద్వారా ఒక రాజు కోట దానికి మార్గం అయిపోయింది. కొన్నిసార్లు మీరు వదిలేయాల్సింది వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. మీకు భారమైనది వదిలేయండి. आपको कुछ कमजोरी है, छोड़ दो. इफ देयर इज समथिंग विच इज हार्ड, వదిలేయండి. హిందీలో ఒక సేయింగ్ ఉంటుంది, जो तेरा है वो आ जाएगा, जो तेरा नहीं है कभी नहीं आएगा. అంటే నీదైతే అది తప్పకుండా వస్తుంది, నీది కాకపోతే అది రాదు. నిజంగా మోషేని వదిలేసింది కాబట్టి. కానీ విశ్వాసము, ఎలాంటి విశ్వాసము! ఈరోజు మీ జీవితంలో మీరు దేవుడు ఏదో ఒకటి వదిలేమంటే, నేను అమ్మా నా కూతురుని వదలను, నా కొడుకును వదలను, నా ఆస్తిని వదలను. మా అమ్మగారు ఒక మాట అనేవారు మాట, ఏదేమైనా నేను ఇల్లు అమ్మను రా అనేవారు మాట. హల్లెలూయా.
మొన్న ఫ్రెడీ పాల్ అన్నగారు ఒక మాట చెప్పారు, నీ సాక్ష్యం విన్నాడు. 4 వారాల నుంచి ఒక అతను వచ్చి నాకు ఇల్లు అమ్మాలి, మీరు ప్రార్థన చేయండి, ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అన్న. నీ సాక్ష్యం విన్న తర్వాత ఆ మనిషి వచ్చి, ఏమైనా పర్లేదు నేను ఇల్లు అయితే అమ్మను పాస్టర్ గారు, మీరు అలాంటి ప్రార్థన చేయకండి అన్నాడంట. హల్లెలూయా. దేవుడు మార్చగలడండి. 2:9 చదవండి అమ్మా. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, ఎంత గొప్పవాడు తెలుసా. ఏ శత్రువు అయితే నీ మరణాన్ని కోరాడో, ఏ శత్రువు అయితే నువ్వు చావాలనుకున్నాడో, అదే శత్రువుతో నీ పెంపకానికి డబ్బులు ఇచ్చేలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దేవుడు వర్క్స్ వెరీ డిఫరెంట్. నువ్వు అనుకునే విధంగా దేవుడు పనిచేయడు. మీ చేతిలో ఒక కత్తి ఉందనుకోండి, ఈ కత్తిని ఇలా పట్టుకుంటారు. మీ సమస్య ఈ కత్తి అనుకోండి, దేవుడిని ఏమంటారంటే ఈ సమస్యను తీసే అంటున్నారు. ఈ సమస్యని తీసేదేవా, ఇప్పుడు ఇలా పట్టుకున్నప్పుడు నేను ఈ కత్తి తీస్తే ఏమవుతుందండి? రక్తం వస్తుంది. కానీ ఈ కత్తిని, నీ సమస్యను వదిలేస్తే దేవుడు ఈజీగా తీసేయగలడు. కొన్నిసార్లు మన సమస్యను మనము వదిలివేయాలి. ఏ తల్లి తన సమస్యని వదిలివేసినప్పుడు అది ఆ బొట్టెళ్ళి ఫెరో కూతురు దగ్గరికి వెళ్ళింది. ఫెరో కూతురు ఏం తన మిరియాము, తన అక్క. పిల్లలు ఏం చూస్తారు తెలుసా? మీరు ఏం చేస్తారో చూస్తారు, మనం ఎలా బిహేవ్ చేస్తామో చూస్తారు. ఆ తల్లి విశ్వాసమును మిరియాం చూసింది, వెళ్ళింది, నేను తేగలను. కానీ ఫెరో కూతురు ఏమనాలండి ఆ బుట్టలో బాబు చూసినప్పుడు? నా శత్రువుకి సంబంధించిన బిడ్డను చంపేయాలి. నా శత్రువుకి మా నాన్న ఒక ఆజ్ఞ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మా నాన్న ప్రతి మగ పిల్లవాడు చనిపోవాలి. కానీ కనికరము పడింది. ఎందుకు? దేవుడు నీ శత్రువుల దగ్గర కూడా దేవుడు నీకు కనికరం ఇవ్వగలడు. దేవుడు జోకేబా జీవితంలో ఒక బిడ్డను కాదండి ఆవిడ కనింది, ఒక నాయకుడిని కనింది. హల్లెలూయా. తన ప్రార్థన వృధా కాలేదు. తల్లి పడిన ప్రార్థన ఎప్పుడు వృధా కాదు. మా జీవితంలో కూడా మా తల్లిగారు ఒకటే చేసేవారు మాట. మీకు కూడా ఈరోజు ఒక తల్లిగా ఉంటున్నారు. మీరు చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు మీ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఎలాంటి బంధకంలో మీరు బంధింపబడినా, అది ఫైనాన్షియల్ కావచ్చు, అది ఎలాంటి కష్టమైనా కావచ్చు, ఎలాంటైనా నష్టమైనా కావచ్చు, నా దేవుడు ఎలాంటి వాడంటే నువ్వు ఇలాగ చాపేలాగా ఎప్పుడు చేయడు. నువ్వు ఇలాగ ఎత్తినప్పుడు దేవుడు నువ్వు ఎవ్వరి యొదట చాపేవాళ్ళుగా దేవుడు చేయడు. నీ జీవితంలో ఒక్కటే, ఎన్ని ద్వారాలు మూసిపోయినా పరలోకపు ద్వారము ఎప్పుడు నీ కొరకు తెరవబడుతుంది. నువ్వు మనుషులు యందు జీవిస్తున్నావేమో, వద్దు, దేవుని యందే నువ్వు జీవించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యాక్ట్స్ 7:20, అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 20వ వచనం చదవనమ్మా. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. చాలు, దేవునికి ప్రియుడై మోషే యుండెను. మోషే ఫెరో రాజ్యంలో గొప్పవాడు కాలేదు, ప్రార్థించే తల్లి ఒడిలో గొప్పవాడయ్యాడు. ఎర్ర సముద్రం చీలక ముందు ఒక తల్లి ప్రార్థన వల్ల అది చేయగలిగాడు.
అద్భుతాలకు ముందు ఒక తల్లి త్యాగము. ఈరోజు దేవుడు నిన్ను ఏదైనా విడిచిపెడుతున్నాడంటే గుర్తుపెట్టుకో, విడిచిపెట్టు. దేవుని యందు నమ్మకం పెట్టు. నీ ప్రార్థన వృధా కాదు. పిల్లలు దేవునిచ్చిన బహుమానాలు. దేవుడు బహుమానం ఇస్తే ఆ బహుమానాన్ని ఎలా రక్షించాలో కూడా దేవుడికి తెలుసు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.